ప్రైజ్ లాడమ్మా. గుడ్ మార్నింగ్. ప్రభనేసుక్రీస్తు నామములో కాల పొందనాలు చెల్లిస్తున్నాను. బాగున్నారమ్మా? అందరూ ఎలా ఉన్నారు? దేవునికి స్తోత్రం చెప్పండి. ఉదయం మనందరం కలిసి దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థిస్తుండగా దేవుని ఆత్మ మిమ్మల్ని తాకునుగాక, దేవుని శక్తి మీ మీదకి దిగి వచ్చినగాక, దేవుని మహిమ ఈ ఉదయ కాలమున నువ్వెక్కడ కూర్చుని వాక్యం వింటున్నావో అక్కడికే నీ దేవుని శక్తి దిగి వచ్చి, ఎక్కడ కృంగి ఉన్నావో, బలహీనపడి ఉన్నావో, ఒకవేళ వేదన చెందుతున్నావు, అక్కడే దేవుడు నీ వెన్ను తట్టి నిన్ను ధైర్యపరచునుగాక. ఈ ఉదయ కాలమున నీకు ధైర్యమును, బలమును, దేవుని యొక్క శక్తిని ప్రభు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము ఆదికాండము 12వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. తీసేశారు అందరూ? తెలిసిపోయింది కదా మీకు? అవును, మీకు అందరికి నోటెడ్ కాబట్టి ఈ వాక్యాన్ని త్వరగా మీరు తీసే ఉంటారు. అయినా సరే దేవుడు ఈరోజు మనతోటి చక్కగా మాట్లాడుతున్నారు. యెహోవా, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. ఇద్దరి యొక్క వ్యక్తుల సంభాషణ చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నారు, ఆయనతో మనం మాట్లాడుతున్నాం. ఒక మానవుడిని దేవుడు ఎంతగా హెచ్చించాలనుకుంటాడో, ఎంతగా మాట్లాడాలనుకుంటాడో, ఒక మానవుని ఎడల దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉందో ఇక్కడ మనం చూస్తున్నాము. దేవుడు అబ్రహాముతో చక్కగా చెప్తున్నాడు కదండి. నిజంగా ప్రియులారా, ఈరోజు నీతో నాతో మనందరితో కూడా మంచి మాటలు చెప్తున్నాడు. ఆయన ఏంటంటే, నీవు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించుచున్న దేశమునకు నువ్వు వెళ్ళు. నిజంగా ఎంత బాగా మాట్లాడుతున్నాడు చూడండి. నువ్వు లేచి నీవెక్కడి నుంచి వెళ్ళమంటున్నాడు? నీ దేశం వదిలిపెట్టు, నీ బంధువులను వదిలిపెట్టు, నీ తల్లిదండ్రులను వదిలిపెట్టు, సమస్తం వదిలిపెట్టి నేను ఎక్కడ చూపిస్తానో అది అరణ్యమా, లేకపోతే అడివా, లేకపోతే మంచి పట్టణమా, లేకపోతే ప్రతి ఎక్కడన్నా అందరున్న దగ్గర ఎక్కడ చూపిస్తాడో తెలియదు. కానీ దేవుడైతే ఒక వ్యక్తితో, అబ్రహాంతో, అందుకే అంటున్నాడు, దేవుణ్ణి ప్రేమించే వారికి చక్కగా ఆయన బోధిస్తూ ఉంటాడు. ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడుండాలి, ఏమి లేకపోయిన పరిస్థితుల్లో కూడా మీరందరూ నా మాట వినండి అంటాడు దేవుడు కదండి. నిజమే. కానీ మనం అందరం ఏమన్నాలంటే ఆయన మాట వినేవారుగా చేయాలి. అబ్రహాం కూడా చక్కగా ఇక్కడ అందరిని వదిలేశాడు. నిజమే దేవుని బిడ్డలారా, నిజంగా మేము కూడా అందరిని వదిలేసాం. నేను కూడా అందరిని వదిలేసాం. రక్త సంబంధుల్ని కానీ, బంధువులు కానీ, బిడ్డలను కానీ. ఒక్కోసారి బాధ అనిపిస్తుంది నాకు బాగున్నప్పుడు. అయ్యో దేవా, నీకోసమే ఈ దేశంలో, ఈ పట్టణంలో, అంటే ఈ ప్రాంతంలో ఉన్నాం కదా, లేకపోతే మేము ఇక్కడ ఉండేవాళ్ళము. నీకోసం కట్టుబడి, నీ వాగ్దానం కోసం, నీ మాట కోసం, నీకు ఇచ్చినటువంటి నీ పిలుపు కోసం ప్రభువా ఇక్కడ ఉన్నాం. ఒక్కొక్కరు పట్టించుకోకపోతే, సంఘం ఒక్కోసారి పట్టించుకోకపోతే, సంఘస్సులు పట్టించుకోకపోతే ఒక్కోసారి నాకు చాలా బాధ అనిపిస్తుంది. నిజం. ఆపదలో ఉన్నప్పుడు పట్టించుకోకపోతే ఎలాగో మరి మనకి తల్లిదండ్రులుగా మనం అన్నీ వదులుకొని, అందరిని వదులుకొని మనం ఈ స్థలంలో ఉన్నాము అంటే ఖచ్చితంగా మన కొరకే ఉన్నారు అని పట్టించుకునే నాదులు ఖచ్చితంగా ఉండాలి. అందుకని ఆయన అందరిని వదిలిపెట్టేశాడు. కానీ వదిలిపెట్టేసిన తర్వాత దేవుని మాటకి లోబడ్డాడు. మనం కూడా దేవుని మాటకి, నేను కూడా ఒకసారి దేవుని మాటకి లోబడిపోయాను. అంతే, దేవుని చిత్తానికి తల వంచేశాను. దేవునికే నా యొక్క సమస్తమును సమర్పించేసి, ఆయన ఎటువంటి బాధలు పెట్టని, ఎటువంటి చేయని దేవుడికే చేతులు పెట్టేశాను. దేవుని స్తోత్రం. అందుకే వాళ్ళకి దేవుడు ఏమంటున్నాడంటే, నిజంగా నిన్ను గొప్ప జనముగా చేస్తాను, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి ఇంకా నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. నిజంగా దేవుని బిడ్డలారా, ప్రభు మనల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టడు. ఆయన మాట వినే ప్రతి ఒక్క బిడ్డకి, ఆయన చిత్తానికి తల వంచే ప్రతి ఒక్క బిడ్డకి, ఆయన ఏర్పాట్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకి దేవుడు తప్పకుండా న్యాయం చేస్తాడు. నువ్వు ఆశీర్వదించబడతావు, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు. ఈ 2 మాటలు ప్రభు మనతో చెప్పినప్పుడు మనం చాలా చాలా ధైర్యముగా, విశ్వాసంతో, నిరీక్షణతో దేవుని దగ్గర ఉండాలి. అంతే కదా? మనం ఏం చేయాలంట? ధైర్యముగా, నిరీక్షణతో ఉండాలి. అబ్రహాం కూడా నిరీక్షణతో, నువ్వు ఆశీర్వాదంగా ఉంటావు అంటే ఖచ్చితంగా ఆయన ఆశీర్వాదంగానే ఉన్నాడు, అలాగే ఆశీర్వదించబడ్డాడు. మన జీవితంలో మనం కూడా
దేవుని మాట విన్నప్పుడు ఖచ్చితంగా దీవించబడతాం, దీవెనకరంగా ఉంటాము. ఈ వాక్యం వింటున్న దేవుని బిడ్డలారా, మీరేమి దిగులు పడకండి. దేవుని మాట విని లోబడి దేవుని చిత్తం నెరవేర్చేవాళ్ళారా మీరు ఆశీర్వదించబడతారు, ఆశీర్వాదంగా ఉంటారు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తున్న మహాపరిశుద్ధుడు, మహిమ కలిగిన తండ్రి, ఉదయకాలం ప్రతి కుటుంబాన్ని దర్శించండి. ఎవరైతే ప్రభా బాధ, వేదన, వ్యాధులతో ఉన్నారో యేసు నామములో గద్దించి ప్రభా ఈరోజంతా తోడుగా ఉందా నాయన. పుట్టినరోజు, వివాహ దినం ప్రతి ఒక్క బిడ్డకి నీ ఆశీర్వాదాన్ని ఇచ్చి దీవించమని, ఈ ఉదయకాలం ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అమ్మ, దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.